ప్రైజ్ లార్డ్. ఒక చిన్న మాట, ఒక చిన్న పాట. కష్టకాలం అప్పుడు మనల్ని కాపాడాల్సింది తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దూరం అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణే కదా మనం అడిగేది. ప్రతిదీ ప్రభువా నాకు తల్లిదండ్రులని దూరం చేశావు, నువ్వే నాకు అండా కొండ కోట అని అడిగేది ఆయన్నే కదా. అందుకే నేను ఈ పాట. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలు వ్రాసి ఉంచినావు. ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలు వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. ఫ్రెండ్స్, ఈ పాట ఎందుకు పాడానంటే, నాకు కష్టాలు వచ్చినప్పుడు నాకెవరూ హెల్ప్ చేయలే. మరి ఎందుకు చేయలేదో నాకైతే తెలియదు, కానీ చేయలేదు, ఎవరో చేయలే. కానీ అట్లని మనము ఎవరితో పగగా ఉండకూడదు. నా అన్నదమ్ముళ్ళు చేయలేదు, అక్క చెల్లెళ్ళు చేయలేదు, బంధువులు చేయలే. అడిగాను, అడగాలని నేను అన్నయ్యని అడిగాను, అక్కని అడిగాను, ఇంకా పెదనాన్న కొడుకుల్ని వాళ్ళని అడగలేకపోయాను. ఎందుకంటే ఇంటోళ్ళే లేవన్నప్పుడు పెదనాన్న కొడుకులు కూడా ఏమిస్తారులే అని అడగలేదు. ఒకళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో తెలియదు, వీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు, ఇంకా వాళ్ళు కూడా ఏమిస్తారు అని అడగలే. చాలా కష్టాలు ఫ్రెండ్స్ అప్పుడు మేము ఇల్లు అన్నప్పుడు. కానీ ఎంత బాధలో అడిగినా ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేను బాధపడలేదు, ఎందుకంటే రక్త సంబంధికులు అన్నయ్య అక్కలో కావాలి మనకి. వాళ్ళ కాడ లేవేమో, లేకపోతేనే అంటున్నారేమో అని అదొక హృదయం పెట్టుకున్నాను. కానీ వాళ్ళ కాడ ఉండి కూడా లేవంటున్నారని అనుకోలేదు. వాళ్ళు కూడా ఎక్కడైనా తేవాలి, అడగాలి. వాళ్ళకు కూడా పురుగుతో గుండి పనే కదా అది కూడా. వాళ్ళని అడిగితే కూడా ప్రిస్టేజీగా ఉండిద్ది కదా, అట్లని నేను అడగలే. ఎందుకు అంటే అడిగి వాళ్ళు కూడా వద్దనిపించుకోవటం ఇష్టం లేదేమో, నాకే లేదని చెప్పేశారు డైరెక్టర్గా. మా కాడ దొరకవు అని చెప్పారు. అప్పుడు నేను బాధపడలేదు. కష్టకాలం దుఃఖ సమయంలో
దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే నిజంగా ఆశీర్వదిస్తాడండి. నాకైతే ఆశీర్వదించాడు. నేను కొన్న బిల్లర్తోనే మాట్లాడాడు దేవుడు స్పష్టంగా. నా బిడ్డ బాధల్లో ఉంది, నువ్వే ఆగు ఒక 6 నెలలని నేను కొన్న బిల్లర్తోనే మాట్లాడేశాడు. మాట్లాడి బిల్లరే సరే అమ్మన్నాడు. నాన్న ఇటు సంగతి నాకు ఒక 6 నెలలకి అందుతాయి పైసలు, నేను చీటీలు వేసా అవి అందుతాయి అని నేను అన్నాను, నాకు ఇట్ట పొలం డబ్బులు వస్తాయి అని చెప్పాను. సరే ఆంటీ అని అన్నాడు. సురక్షితంగా నాకు దేవుడు ఆ బాబులు దూరి ఆ మాట నా బిడ్డ కష్టపడుతుందని అనిపించినప్పుడు నేను ఆ మాట దేవుడు చెప్పినప్పుడు నెరవేర్చాలి కదా. కరెక్ట్గా ఆ టయానికే దేవుడు నా పక్షాన ఉన్నాడు. నాకు అందాల్సిన డబ్బులు అందని తీసుకుపోయి తనకిచ్చా. తను చాలా సంతోషపడ్డాడు. అన్న మాట దక్కించుకున్న 6 నెలలన్నా జనవరిలో నా గృహ ప్రవేశం అయింది. అప్పుడు నేను 13 లక్షలు అప్పు పెట్టి ఆయనకి 13 లక్షలు 6వ నెలలో ఇస్తానన్నా. ఖచ్చితంగా 6వ నెలలో ఇచ్చేసరికి షాక్ అయ్యాడు. బిల్లరే షాక్ అయ్యాడు. ఆంటీ భలే మాట దక్కించుకున్నావు ఆంటీ, నీకన్నా ముందు తీసుకున్న వాళ్ళు ఇంత వట్టికి ఇవ్వలేదంటీ, నువ్వు ఇచ్చావంటీ అన్నాడు. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. కష్టకాలం దుఃఖ సమయం నేను చాలా ఏడ్చుకున్నా. ఏంది ప్రభువా నాకు ఈ బాధ, నాకు అమ్మ లేదు నాన్న లేదు, ఎవరన్నా హెల్ప్ చేయడానికి కూడా నువ్వే కదా ప్రభువా నాకు అని నేను అడిగినప్పుడు నాకు దేవుడు బిల్లర్ ద్వారా చూపించాడు. బిల్లరే ఆగాడు. కొనుక్కున్న ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరన్నా ఇల్లు కొనుక్కోవాలి, మాకు ఆ డబ్బులు లేవు, మేము ఎలా చేయాలి, ఎట్లా చేస్తే వస్తాయి అని పొరపాటును కూడా డబ్బులు బాధపడద్దు. దేవునికి ప్రార్థించండి. కార్యాలు నెరవేర్చేవాడు ఆయనే. ఆయన లేనిదే మనం లేము. ఎందుకంటే పుట్టుట ఆయన ఇష్టమే, మనం తీసుకున్నట్టు కూడా ఆయన ఇష్టమే. మీకు ఒకటి తెలుసా, నేను ఒకటి నమ్ముతాను, ఎవరి తలరాతలో ఎంత పట్టుకుందో మరణం అప్పుడే చనిపోతాం. బతుకుతాము, ఈరోజు మందే రేపు మందే అని మనం అనుకోవద్దు. నేను ఒకసారి మా ఊరిలో పొలం వేసేటప్పుడు నాటుకెళ్ళా. మీ అంకులు 200 కట్ట పయాతకు పెట్టి వచ్చాడు చేలో, ఎకరం చేలో. ఆడాడ మొక్కలు పోయినాయి అనమాట, పొల్లయి నీళ్లు నాటమని పంపించాడు. 3 పిల్లలు అప్పటికి నాకు. పిల్లోడికి పాలిచ్చి మా వదిన కాడ పిల్లోడిని పెట్టి వెళ్ళా. నేను వెళ్ళేది చేస్తానే ఉండవు. 100 కట్ట అయిపోయింది, ఇంకొక 50 కట్ట మేఘావృతం అయింది, ఇంకొక 50 కట్ట కూడా అయిపోయింది, ఇంకా 50 కట్ట నిలిచిపోయింది. అస్సలకి మేఘావృతమైంది, బొంగపోత. నేను చేలో దిగినప్పుడు గిలకల్లోతుండ నీళ్లు మోకాళ్ళలోతో వచ్చేసినాయి, ఉరుములు మెరుపులు. ఒకటే అనుకున్నా, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను ఉంచు, లేకపోతే ఇక్కడే చంపేసి. నా పొలంలో చచ్చిపోయినని ఉండిద్ది కదా, పేరు కూడా వచ్చింది కదా అనుకున్నా. ఇప్పుడు 25, 26, 27 అయి ఉండిద్ది ఇప్పటికి. అప్పుడే నా పొలంలో చచ్చిపోయినన్న బిరుదు ఉండిద్ది నాకు అనుకొని తీసుకున్నట్టు దేవుడు ఏ క్షణం చచ్చిపోవాలనిపిస్తే ఆ క్షణమే చచ్చిపోతామని చేస్తానే ఉండనాటు. నాకన్నట్టు ఉండకూడదు. ఓమ్మాయ్ 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 రామ్మాయ్ అంటున్నారు. అయినా సరే ఈ నారు అయిపోయిందాక నేను ఎక్కడ కదిలేదు లేదని మొత్తం నారంతా నాటేసి ఇంకప్పుడు తగ్గిపోయింది ఆ బొంగుపోత. ఈపి వంగి నాటేస్తుంటే పెళ పెళ ఒక చెంప దెబ్బ కొట్టినట్టే ఉండేది. కాసేపు నుంచున్న దాన్ని మళ్ళీ కూర్చోదాన్ని. పిల్లలు గుర్తొస్తా ఉండేవాళ్ళు, మళ్ళీ రేపు రావాలా, 50 కట్ట కూడా రేపు వచ్చి నాటాల్సి వచ్చింది అని మొత్తం నాటి చేలో గట్టును పడి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ వాళ్ళు ఉండి నన్ను చూసి, ఏందమ్మా ఇంత సేపు వేస్తానే ఉండవు, రావద్దా వాన వస్తే అన్నారు. అట్టుండిద్ది ఫ్రెండ్స్ దేవుడి కార్యాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.